అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ముందుగా ప్రజాశక్తి పత్రికతో స్టార్ట్ చేద్దాం. మంధానా సెంచరీ. నిన్న రెండో వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించి సిరీస్ని సమం చేశారు. చండీగఢ్లో జరిగిన మ్యాచ్లో మొదటి మ్యాచ్లో ఆసీస్ గెలిచింది. నిన్న ఇండియన్ ఉమెన్ టీము గెలిచింది. దాంతో సిరీస్ సమమైంది. కీలకమైనటువంటి థర్డ్ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకు సిరీస్ దక్కుతుంది. ఇక నిజాం తరహాలోనే మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్లకు నైతిక హక్కు లేదు. జనగాంలో భారీ ర్యాలీ, బహిరంగ సభలో ఎంఏ బేబీ. నిన్నటి తెలంగాణ విలీనం, విమోచనం, విద్రోహం రకరకాల పేర్లతో పిలుచుకునే దినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రైవేటీకరణే మా విధానం. 2021 బడ్జెట్లోనే మొట్టమొదట అనుమతించాం. ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు. నిర్మలా సీతారామన్ కామెంట్. జీసీసీ సమ్మిట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామంటూ చంద్రబాబు. నిన్న విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కార్పొరేట్లకి మేము పూర్తిగా అనుకూలంగా ఉంటాం, ప్రైవేటు పరం చేస్తాం, అన్ని ప్రభుత్వ రంగ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేసేయడమే మా లక్ష్యం అని వెల్లడించినటువంటి కథనాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక నేటి నుంచి అసెంబ్లీ హాజరు కానున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఆసక్తికరమైనటువంటి కథనం. రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూన్ తర్వాత ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా వైఎస్ఆర్సీపీ సభకు వస్తుందా లేదా, వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు రాకపోతే ఏమవుతుంది, దీని చుట్టూనే చర్చ. అసలు అసెంబ్లీ ఎందుకు జరుగుతుంది, అసెంబ్లీలో ఏం చర్చిస్తున్నారు, అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలేంటి, వీటికన్నా విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సభకు హాజరవుతుందా లేదా, హాజరైతే ఏంటి, హాజరు కాకపోతే ఏంటి, దాని చుట్టూనే. ఇప్పుడు సభ జరుగుతున్నప్పుడే కాదు, సభకు సంబంధం లేనటువంటి సభల్లో కూడా అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇలాంటి వాళ్ళు సభకు రాకపోతే వేటేస్తాం, సభకు రాకపోతే ఏం చేయలేమా, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి ధోరణి మనం చూస్తున్నాం. అయితే ప్రజాశక్తి ఈరోజు ఆసక్తికరంగా తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ హాజరవుతుందని, బాయ్కాట్ చేసి వెళ్ళిపోతారని రాసింది. మరి ఎంతవరకు ప్రజాశక్తి చెప్పినట్టుగా జరుగుతుందో లేదో చూద్దాం. ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు సుమారుగా వారం రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. ఈరోజు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో షెడ్యూల్ని కన్ఫర్మ్ చేస్తారు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై 21వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం. బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల కలర్ ఫోటో ముద్రించాలి అని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఇది ప్రారంభిస్తారు. సమస్య కలర్ ఫోటో ఉందా, లేదంటే సింబల్స్ అన్నీ కలర్లో ఉన్నాయా, ఇది కాదు. ఈసీకి పారదర్శకత కనిపించడం లేదు. సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఎవరు, దొంగ ఓట్లు ఉన్నాయి కానీ వాళ్ళందరూ ఓటేసినట్టు ఎక్కడ నిరూపించగలం అని కూడా ఈసీ అంటుంది. అసలు దొంగ ఓట్లు లేకుండా ఎన్నికల జాబితా రూపొందించాల్సినటువంటి ఈసీఏ దొంగ ఓట్ల విషయంలో దోబూచులాడుతుంది. ఇట్లా ఈసీ దగ్గర పారదర్శకత లేకపోవడం వల్ల వచ్చినటువంటి అసలు సమస్యని కప్పిపుచ్చుకోవడానికి విన్యాసాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవం సమస్యను అంగీకరించాలా, సమస్య పరిష్కారానికి అందరినీ స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకుని ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయాలా. కానీ అది జరగకుండా ఈసీ మాత్రం కొత్త కొత్త జిమ్మిక్కులతో ఏదో చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. గత ఏడాదిలో 146 మంది పర్యావరణవేత్తల హత్య. ప్రపంచవ్యాప్తంగా 146 మంది ఎన్విరాన్మెంటలిస్టుని చంపేసినట్టుగా, పర్యావరణవేత్తల్ని మర్డర్ చేసినట్టుగా రిపోర్ట్, గ్లోబల్ విట్నెస్ రిపోర్ట్లో ఈ లెక్క. చాలా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. మైనింగ్ మాఫియాలు, అదేవిధంగా అడవులను విధ్వంసం చేస్తున్నటువంటి శక్తులు, ఇలాంటి పర్యావరణవేత్తల ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి, పర్యావరణవేత్తల రిపోర్టుల్ని నిలువరించడానికి ఏకంగా మర్డర్లు చేసేదానికి తెగబడుతున్నారు. గీతం మెడికల్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య. నిన్న విశాఖపట్నంలో హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంటు చనిపోయారు. వాస్తవాన్ని నిన్న ఇద్దరు విశాఖపట్నంలోనే ఇద్దరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ స్టూడెంటు ఈ ఏడాదే గీతంలో చేరినటువంటి విద్యార్థి, రెండో వారు సెకండ్ ఇయర్స్ అవుతున్నటువంటి అనకాపల్లి జిల్లా మాకవరం పాలానికి చెందినటువంటి విద్యార్థి. ఇద్దరు నిన్న సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తే నేపాల్ రెస్క్యూ విజయవంతం, చిక్కుకుపోయిన ఏపీ వాసుల తరలింపు పూర్తి, మానస సరోవర్ నుంచి వచ్చిన చివరి బృందం
కఠ్మాండు నుంచి ఢిల్లీ మీదుగా 86 మంది హైదరాబాద్కు. దేశంలోనే అనేక రాష్ట్రాల వాళ్ళు ఆ ప్రాంతంలో చిక్కుకున్నారు, అందరినీ తరలిస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగానే ఈ మాదిరి కలరింగ్ అయితే నడుస్తుంది. ఇక బెంగళూరుకు బ్లాక్ బక్ బై బై. 9 ఏళ్లుగా గుంతల రోడ్లతో విసుగు, ఇంకో 5 ఏళ్లకు పూడుస్తారన్న నమ్మకం లేదు, అందుకే వేరే చోటకి తరలిపోతున్నాం. సీఈఓ రాజేష్ యువాజీ సంచలన ప్రకటన. విశాఖకు రావాలంటూ వెంటనే లోకేష్ ఆహ్వానం. స్వచ్ఛ నగరాల్లో విశాఖ 5వ స్థానంలో ఉంది అంటూ వెల్లడి. వాస్తవానికి బ్లాక్ బక్స్ బెంగళూరు నుంచి తరలిపోతామని చెప్పలేదు. బెంగళూరులో తమ ప్రాంతంలో రోడ్లు పోడ్చడం లేదు, ఎన్నేళ్ళైనా ఇలాంటి అవస్థల మధ్య ఎందుకు సాగాలి, మేము వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుతాం అని మాత్రం చెప్పారు. వెంటనే నారా లోకేష్ ట్విట్టర్లో మీరు రండి, ఏపీలో విశాఖపట్నం ఉమెన్ సేఫ్టీలో టాప్ 5లో ఉంది, కాబట్టి మీరు వచ్చి ఇక్కడ పెట్టేయండి మీ కంపెనీ అని ఆహ్వానించారు. ఇట్టా అంటే ఏదైనా ఒక కంపెనీతో ట్విట్టర్లోనే లావాదేవీలు చేసి తీసుకొచ్చాం అనేటువంటి ప్రయత్నం ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి. కానీ ఆ బ్లాక్ బక్స్ బెంగళూరు నుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నారు అంతే తప్ప బ్లాక్ బక్స్ బెంగళూరు నుంచి మొత్తం విశాఖకు షిఫ్ట్ చేయాలనో లేకుంటే విశాఖ కాకుంటే మరో రాష్ట్రానికి తరలిపోవాలనో తమకు ఆలోచన ఉందన్నట్టుగా వాళ్ళు చెప్పలేదు. రోడ్లు బాగాలేదని విమర్శ చేశారు, రోడ్లు బాగు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, అందుకే మేము వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుతాం అని మాత్రం చెప్పారు. దాన్ని కూడా నారా లోకేష్ ట్వీట్ చేసి ఇంతకుముందు కూడా అదే బెంగళూరు సంబంధించినటువంటి ఏరో స్పేస్ కంపెనీకి సంబంధించినటువంటి విషయంలో కూడా నారా లోకేష్ ఇట్లాంటి ట్వీట్లే చేశారు. అది చాలా కలకలం రేపింది. ఆయనకు వచ్చి ఫలితం ఏమి దక్కలా. ట్విట్టర్లో కూడా ఈయన కంపెనీలు ఆహ్వానించేస్తున్నారు అనే ఒక అభిప్రాయానికి వచ్చేదానికైతే కనిపిస్తుంది. ఇక డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్, డబుల్ ధమాకా అన్నట్టుగా నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సభకు సంబంధించిన కార్యక్రమాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రచురించింది. 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి చేకూరబోతుంది. విశాఖ సదస్సులో ఆర్థిక మంత్రి నిర్మలతో మాట్లాడుతూ చంద్రబాబు కామెంట్స్. ఇక త్వరలోనే బీసీ చట్టానికి తుది రూపం ఇస్తాం అన్నట్టుగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఇస్తాం, కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తాం చెప్పారు. మరి 2024, 25 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల మంజూరు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎప్పుడో మార్చిలోనే దరఖాస్తులు పెట్టుకోమన్నారు, ఏప్రిల్లోనే దరఖాస్తులు పరిశీలించామన్నారు, మేలోనే ఆ ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు, అర్ధాంతరంగా ఆగిపోయినాయి. బీసీ కార్పొరేషన్లు, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషను, కాపు కార్పొరేషన్ అన్ని లోన్లు హఠాత్తుగా ఆపేశారు. ఏమయ్యాయో తెలియదు, ఇప్పటికీ అతిగతి లేదు. చిదిమేసిన టిప్పర్ రాంగ్ రూట్లోకి దూసుకొచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్, కారులోని 7గురు దుర్మరణం. ఆ టిప్పర్ ఏంటి? ఇసుక అక్రమ రవాణా ఎంత యథేచ్ఛగా సాగుతుందో, ఇసుక రవాణా చేస్తున్నటువంటి లారీలు ఎంత ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయో నిన్నటి ఘటన ఒక ఉదాహరణ. నెల్లూరు జిల్లా సంగం మండలంలో జరిగినటువంటి ఘటనలో ఏకంగా ఒకే ప్రయాణికులు 7గురు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే రీతిలో ఇసుక యథేచ్ఛగా తరలిస్తుంటూ లారీలు రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళ మీద దూసుకుపోయి అనేక ప్రమాదాల కారణమయ్యాయి. ఏర్పేట దగ్గర చాలా పెద్ద లారీ ప్రమాదం జరిగి రోడ్డు పక్కన నిలబడినటువంటి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయిన అనుభవం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ నెల్లూరు జిల్లా సంఘంలో ఇజ్రాయెల్ ఆధీనంలోకి గాజా, ఇప్పటికే 75% భూభాగం స్వాధీనం. ఇజ్రాయిల్ ఎంత యథేచ్ఛగా ఎంత బరితెగించి సాగుతుందో ఇదొక ఉదాహరణ. అమరావతి అసైన్డ్ రైతులకు శుభవార్త, ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికెట్లో ఆ పదం తొలగింపు, ఇకపై పట్టాభూమిగా పేర్కొనాలని ప్రభుత్వ ఉత్తర్వులు, సీఎం చంద్రబాబు ఆదేశాలతో తొలగిన కష్టాలు. ఇప్పుడు ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. అసైన్డ్ భూమి రైతులు ఇప్పటికే తమ భూములన్నీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి వీళ్ళకి అమ్మేసుకున్నారు. ఇన్నాళ్ళుగా వాళ్ళు అమ్ముకుంటున్నప్పుడు అసైన్డ్ భూములు అనే పేరుతో గజానికి 10 నుంచి 20 వేల వరకు రేటు తగ్గించి రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనేశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనేసిన తర్వాత ఆ భూముల మీద అసైన్డ్ అనే పేరు ఉండదు, పట్టా భూమి అని మాత్రమే ఉంటుంది అంటూ ఇప్పుడు ప్రభుత్వం చట్టం మారుస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ధర 50 పైసలు కిలో, రూపాయి, టమోటా రూపాయి లోపు ఇట్లా అమ్ముతున్నటువంటి ఈ దశలో అదంతా మార్కెట్ దళారులంతా కొనుగోలు చేసేసిన తర్వాత దళారుల దగ్గర రేటు పెంచే ప్రయత్నం ఎట్టయితే నడుస్తుందో ఇప్పుడు అచ్చం ఈ అసైన్డ్ భూముల విషయంలో అదే జరిగింది. అమరావతిలో అసైన్డ్ భూముల రైతులు మా అసైన్డ్ అనే పేరు తీసేయండి, రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరూ ఒక్కటిగానే చూడండి అంటూ 11 ఏళ్లగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటుంటే
ఎన్నాళ్ళుగా స్పందించని చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఆ భూముల్లో మెజారిటీ భాగం రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లో చేరిపోయిన తర్వాత ఇప్పుడు ఆ చట్టంలో అసైన్డ్ అనే పేరు తీసి రియల్ ఎస్టేట్ ఆ భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి భారీగా లబ్ధి చేకూర్చే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఇది రైతులకు శుభవార్తనే ఆంధ్రజ్యోతి చెప్తుంది. రైతులకు కాదు, కొనుగోలు చేసిన వ్యాపారులకు శుభవార్త. రైతులు ఆల్రెడీ ఆ భూములన్నీ అమ్మకం అయిపోయింది. ఫీజు కడితేనే సర్టిఫికేట్. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. చంద్రబాబు సర్కారులో విద్యార్థుల జీవితాలు ఎలా బుగ్గిపాలైపోతున్నాయి చూడండి. నూజివీడు IIITలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ సర్టిఫికేట్లు క్యాంపస్లోనే ఉండిపోయాయి. ఫీజు కట్టలేదనే కారణంతో అధికారులు సర్టిఫికేట్ నిలిపివేశారు. దాంతో ఆ విద్యార్థి ఉద్యోగం కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. ఏమనాలి దీన్ని? 6 సెమిస్టర్ల నుంచి 6 క్వార్టర్స్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో 2023-24 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల సర్టిఫికేట్లు కూడా రావటం లేదు. దాంతో వాళ్ళంతా ఇప్పుడు లబోదిబోమనాల్సిన పరిస్థితి మనం చూసాం. నిన్న తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ దగ్గర అర్ధనగ్నంగా విద్యార్థి ఆందోళన చేస్తే అప్పటికప్పుడు ఆ స్టూడెంట్ సర్టిఫికేట్లు ఇచ్చారు వీసీ. మరి ఇలా ఎంతమంది విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శనలు ఆందోళనలు చేయాల్సి వస్తుంది? ఇలా ఎంతమంది ఆందోళన చేస్తే ఎంతమందికి ఇలా సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది? ఏంటి ఇక్కడ? ఉన్నత విద్యా సంస్థల అల్టిమేటం, విద్యార్థుల జీవితాలతో ఆటలు, సర్టిఫికేట్లు ఇవ్వని ఆర్జీయూకేటీ, పీజీ అనుమతికి ఏఎన్యూనో, ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం, ఇప్పటికి 6 క్వార్టర్లు పెండింగ్, అప్పు చేసి ఫీజులు కడుతున్న వైను, కట్టలేని వారు ఉన్నత విద్యకు దూరం, జగన్ విధానమే సమస్య కారణం. ఇక్కడ కూడా జగనే. ఏడాదిన్నర తర్వాత కూడా ఆంధ్రజ్యోతికి జగనే కారణం. ఏడాదిన్నర నుంచి ఈ ప్రభుత్వం వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వటం లేదు అని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే ఆంధ్రజ్యోతికి ఇంకా జగనే. ఏడాదిన్నర తర్వాత కూడా ఏమనాలి దీన్ని? నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఏం చెప్పారు? మేము మొత్తం ఈ బకాయిలన్నీ చెల్లించేస్తాం అని చెప్పారు. మరి ఏమైంది? ఏడాదిన్నర తర్వాత కూడా ఇంకా జగనేనా? జనం నవ్వుతారండి మీరట్ట. ఇక అస్త్ర సన్యాసం నిజమేనా? ఆయుధాలు వదిలేందుకు నక్సల్స్ సిద్ధమయ్యారా? ఏది అసలు, ఏది నకిలీ? లేఖలపై ప్రజా సంఘాల భిన్నాభిప్రాయాలు, మైండ్ గేమ్ అంటున్న పోలీసులు, చీలిక దిశగా మావోయిస్టు పార్టీ. మావోయిస్టులు మేము ఆయుధాలు విడిచిపెడతామంటూ చేసినటువంటి ప్రకటన మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి అనే కథను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సాక్షి పత్రికలో పథకంపై నీరజ్ గురి, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ త్రో ఫైనల్ ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరగబోతుంది. చాలా కీలకమైనటువంటి మ్యాచ్లో ఇండియా, పాకిస్తానీ ప్లేయర్లు చాలా తీవ్రంగా తలపడబోతున్నారు. ఇసుక మాఫియా 7గురు బలి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో కారు నుజ్జు, కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మృతి. ఇది అసలు కథ. ఇది ఆంధ్రజ్యోతి దాన్ని ఎంత కవరప్ చేసినా ఇసుక మాఫియా ఎంత బరి తెగించి సాగుతుందో ఇలాంటి ఉదంతాలు మనకి సాగుతాయి. ఇక మిగిలినటువంటి కూటమి నేతల కాసుల కోసమే ఇసుక దందా నడుస్తుందనేటువంటి కథనాన్ని కూడా సాక్షి పత్రికలో మనం ఈరోజు చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఈనాడు పత్రికలో మనం చూస్తే ప్రమాద గంటిగా మేల్కోవాలిక, షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి సమస్య పెరుగుతుంది, డయాబెటిక్ వచ్చే ముప్పు ఉన్నప్పుడు ముందస్తు చర్యలు చాలా అవసరం అన్నట్టుగా. మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా, స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఆ పేరు పలకడమే కష్టంగా ఉంది. అన్నీ హిందీ పథకాలకి హిందీ పేర్లు ఎట్టి హిందీని జనాల మీద రుద్దే ప్రయత్నం చూడండి. దాన్ని తెలుగులో తర్జుమా చేసి చెప్పొచ్చు, తెలుగు పదంగా దాన్ని చెప్పొచ్చు. కానీ స్వస్థ నారీ, ఆరోగ్యవంతమైన మహిళ, సశక్త పరివార్ అభియాన్, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటారనేటువంటి చెప్పడం కోసం ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, 6 ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులు, 20కి పైగా అంశాలపై చర్చకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన, శాసనసభకు దూరంగా వైఎస్ఆర్సీపీ మండలికు హాజరవ్వాలని నిర్ణయం, బిల్లులపై చర్చించేందుకు నేడు మంత్రి మండలి భేటీ. ఈరోజు నుంచి శాసన మండలి, వైఎస్ఆర్సీపీ రాదు అని ఈనాడు రాసింది. అతివేగం ఆపై రాంగ్ రూట్, ఇసుక మాఫియా అనేది కవర్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా దీన్ని మనం చూడొచ్చు. జగన్ సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రండి, అందరి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే మీకు సమయం ఇచ్చే బాధ్యత నాది అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పోలవరంలో 83%, తోటపల్లిలో 95%, గుండ్లకమ్మలో 98% పనులు పూర్తి అన్నట్టుగా కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ఇచ్చిందంట. ఈ నివేదిక ఎంత ఆశ్చర్యంగా ఉందో ఒక్కసారి మనం లోపల పేజీలో చూద్దాం. ఆ నివేదికలో చాలా
ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు అనమాట. వీళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారంగానే మనం చూస్తే పోలవరం ప్రాజెక్ట్ లెక్క, పోలవరం 2022 ఏప్రిల్ నాటి నుంచి పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు గడువు 2026 మార్చి నాటికి పెట్టారు. అంటే రాబోయే 7 నెలల్లో పూర్తి కావాలి. అయ్యే అవకాశం అస్సలు లేదు. ఇక వాస్తవ అంచనా 10,151 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ఇప్పుడు సవరించిన అంచనా 55,548 కోట్లకు చేరింది. 10,000 కోట్లతో పూర్తి చేయాలనుకున్న పోలవరం ప్రాజెక్టు 55,000 కోట్లకు చేరింది. 55,000 కోట్లతో ఇప్పటి వరకు చేసినటువంటి ఖర్చు 24,347 కోట్లు. 55,000 కోట్ల అంచనాలో 24,000 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 47-48% పనులు పూర్తయినట్టు. కానీ పూర్తి చేసిన ఖర్చులేమో 24,347 ఉంటే పురోగతి ఏమో 83% అంట. అంటే దీని అంచనా తప్ప, లేదంటే చేసిన ఖర్చు తప్ప, ఈ పురోగతి అనేటువంటి లెక్క తప్ప, ఇందులో ఏదోటి తప్పు అవ్వాలి కదా. 55,000 కోట్లు ఖర్చు చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది సంపూర్ణంగా. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 24,000 కోట్లు. 55,000లో 24,000 కోట్లు ఎంత? కానీ 83% పూర్తయింది అని రాస్తున్నారు. 83% పూర్తయితే మరి మిగిలిన అంతా 31,000 కోట్ల రూపాయల ఖర్చు అవసరం దేనికి ఉంటుంది? 31,000 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు చేయాలి. ఖర్చు చేసిందేమో 24,000 కోట్లు, అయినా 83% పనులు పూర్తయినాయి అంట. ఏం తప్పు ఇది? ఈనాడు రాసింది తప్ప, కేంద్ర గణాంకాల శాఖ వేసిన లెక్క తప్ప, అసలు ఎక్కడ తప్పు? ఎంత విడ్డూరంగా చూడండి. పోలవరం ప్రాజెక్టు 83% పూర్తయిపోయింది. ఇది చూసినటువంటి వాళ్ళు 83% పూర్తయిపోయింది అని అనుకోవాలి. కానీ చేసిన ఖర్చు మాత్రం 45% సుమారుగా ఉంది. 45% ఖర్చు చేసి దాదాపుగా 83% పనులు పూర్తయ్యాయంటే ఎలా నమ్మాలి? ఎవరు నమ్మాలి? ఎలా నమ్మశక్యం? చూడండి అది అసలు. పారిశ్రామికవేత్తలు సహకరించేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించాం అంటూ నారా లోకేష్ లండన్ పర్యటనలో ఉన్నారు. మొన్న ఆయన కలెక్టర్ల కాన్ఫరెన్స్కి రాలేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా డొమ్మ. ఆయన లండన్ టూర్లో ఆయన వ్యవహారం నడుస్తుంది. ఇక దేశానికి అతిపెద్ద ఆస్తి నరేంద్ర మోదీ అంట. చంద్రబాబు కామెంట్ చాలా విడ్డూరం అనమాట. అసలు మోదీయే దేశానికి ఆస్తి. ఇంకా ఆయన ఎక్కడికైనా కీర్తించే ప్రయత్నం చేస్తారనడానికి నిన్న నెహ్రూ మీద చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ ఎంత దుమారం రేపుతున్నాయో చూస్తున్నాం. ఇక రిటర్న్ ప్లాట్లకు అసైన్డ్ తొలగింపు అమ్మేసుకున్న తర్వాత రైతులంతా తమ చేతుల నుంచి భూమి పోయిన తర్వాత పెంచుకునేటువంటి ప్రయత్నం అనమాట. సభా సమయం నేటి నుంచే అసెంబ్లీ. ఈ కథనం కూడా ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రభ పత్రికలు. ఇక మిగిలిన లోపల పేజీలో ఉన్నటువంటి కథనాలన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే, ఛార్జ్ షీట్లో లోపాలు సవరించాం కానీ పరిగణలోకి తీసుకోలేదు. ఏసీబీ కోర్టు మీద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు తరపున చేసినటువంటి వాదనలు. లిక్కర్ స్కామ్లో ఛార్జ్ షీట్లో లోపాలు ఉన్నాయి అని అంగీకరిస్తున్నారు. లోపాలతో కూడిన ఛార్జ్ షీట్ వేశారంటే మీ దర్యాప్తు ఎలా సాగినట్టు? లిక్కర్ స్కామ్ నిజంగా సాగిందని నిరూపించాల్సినటువంటి వాళ్ళు ఎంత పగడబందీగా ఉండాలి? లోపాలు సవరించారంట. లోపాలతో ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేశారు? ఆ తర్వాత ఎందుకు సవరించాల్సి వచ్చింది? ఆ లోపాలని కోర్టు పరిగణలో తీసుకుని నిందితులకి బెయిల్ వరకు ఎందుకు పరిస్థితి వెళ్ళింది? ఇదంతా సిట్టు వైఫల్యం కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్తున్నటువంటి సిట్టు ఎంత పేలవంగా సాగుతుందో ఏపీ హైకోర్టులో అంగీకరించినటువంటి విషయమే ఒక ఉదాహరణ. ఇక మార్చిలో పురపాలక సంఘాల ఎన్నికలు, అదిగో మున్సిపల్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లు చేయండి, జనవరిలోనే నిర్వహిద్దాం అని ఒక సర్క్యులర్ ఇవ్వగానే ఇంక ఎన్నికలు వచ్చేసినట్టే అనే సందడి మొదలైంది. కానీ వాస్తవానికి మార్చిలో ఎన్నికలు జరుపుతాం అంటూ నారాయణ చెప్తున్నారు. మార్చి నాటికి పదవీ కాలం ముగుస్తుంది. కానీ వాస్తవానికి మార్చిలో కూడా జరపరు. ప్రస్తుతం మార్చి అంటున్నారు, దాన్ని ఆ తర్వాత పొడిగించి స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే స్థానిక సంస్థలు నడవబోతున్నాయి. ఈసారి మార్చిలో కూడా ఎన్నికలు జరిపే అవకాశాలు చాలా 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 నామమాత్రం. ఎందుకంటే చంద్రబాబుకి ఎప్పుడు ఏ స్థానిక ఎన్నికలు ఇన్ టైంలో నడిపిన అనుభవం లేదు. అలాంటి చరిత్ర అయింది కాదు. స్థానిక ఎన్నికలంటేనే ఆయనకి ఆందోళన. అందుకే ఆ ఎన్నికలు వాయిదా వేస్తూ గడుపుతారు. ఇక బందరు ఎంపీ బాబు లడ్డు మనడు వల్లభనేని బాలశౌరి కుమారుడి పేరుతో విలువైనటువంటి 100 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మల్లంపల్లి ఇండస్ట్రియల్ పార్కులో కట్టబెట్టారు. అంటే జనసేన నాయకులకు కూడా అంతో కొంత ప్రయోజనాలు దక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రపక్షం వాటా కూడా అందుతోంది అనే దానికి ఇది ఒక సంకేతమేమో. మనం చూడండి, ఇక
ఎంపీ బాలశౌరి కుమారుడి కంపెనీకి 100 కోట్ల విలువైన భూములు బహుమతి. అనామిక అవిషా ఫుడ్స్కి మల్లపల్లిలో కారు చౌకగా 115 ఎకరాల భూమి. పెట్టుబడి లేదు, పరిశ్రమ వచ్చేది లేదు, కానీ భూములు మాత్రం కట్టబెట్టేసేటువంటి పరిస్థితి. బొల్లమనేని బాలశౌరికి మొదటి నుంచి ఇది అలవాటే. వైఎస్ఆర్ హయాంలో నెల్లూరులో పవర్ ప్లాంట్ కడతానని భారీగా భూములు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ పవర్ ప్లాంట్ ఆయన కట్టకుండానే ఆ భూములను ఆయన జిందాల్ సంస్థగా అమ్ముకున్న చరిత్ర బాలశౌరిది. ఇప్పుడు ఆయన కొడుకు పేరుతో అవిషా ఫుడ్స్ అంటూ ఏకంగా 115 ఎకరాలు తీసుకున్నారు. చూడండి, కూటమి సర్కారు మద్యం విధానంలో భారీ అవినీతి. వాస్తవానికి ఎప్పుడైనా లిక్కర్ సేల్స్ పెరిగితే, లిక్కర్ షాపులు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరగాల. ఆంధ్రప్రదేశ్లో 2024 జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నంత వరకు ఉన్న లిక్కర్ షాపుల సంఖ్య 2900, 2800. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ఉన్న లిక్కర్ షాపులే 3600. 3600కు తోడుగా ఇంకొక 30,000 పైబడి బెల్ట్ షాపులు ఎందెందు వెతికినా అందందే కలదన్నట్టుగా మనం చూసాం. తణుకులో సంతలో బెల్ట్ షాప్ చూసాం, తిరుమల కొండలపై బెల్ట్ షాప్ చూసాం. ఇట్లా ఎక్కడ పెడితే అక్కడ యథేచ్ఛగా లిక్కర్ అమ్ముకుంటుంటే లిక్కర్లో ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది చూడండి. దుకాణాలను ప్రైవేటీకరించి సంఖ్యను పెంచిన చంద్రబాబు సర్కారు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారిస్తున్న వైను ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరగాలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో వచ్చింది 6,992 కోట్లు మాత్రమే. సుమారు 7,000 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది కన్నా కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే ఎక్కువ. అంటే గత ఏడాది కేవలం 2,800 షాపులు ఉన్నప్పుడు వచ్చిన ఆదాయమే ఇప్పుడు 3,600 షాపులు ఉన్నప్పుడు కూడా వస్తుందంటే ఏం జరుగుతున్నట్టు? ఎందుకు తగ్గినట్టు? లిక్కర్ సేల్స్ పెరిగింది భారీగా, కానీ ఆదాయం మాత్రం తక్కువ చూపిస్తున్నారు. ఎందుకని? ఎక్కడిది మతలబు నడుస్తుంది అంటే మరొక లిక్కర్ స్కామ్కి రంగం సిద్ధమవుతుందా అని మనలాంటి వాళ్ళు సందేహించాల్సినటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు పదే చెప్తుంటారు స్వర్ణాంధ్ర అని. దాదాపుగా అమరావతిలో స్వర్ణాంధ్ర సాధించినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే మీటర్ రోడ్డుకి 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే దాదాపు స్వర్ణం, బంగారం రేటు పెరిగింది, కానీ అలాంటి ఖర్చుతో అలాంటి దాంతో ఏమన్నా రోడ్డు వేస్తున్నారా అని అనుకోవాలి మనం. మీటర్ రోడ్డు చూడండి, మీటర్ రోడ్డు అంటే ఎంత ఉంటుంది? 100 సెంటీమీటర్లు, 3 స్కేళ్ళు పొడవు, 100 సెంటీమీటర్ల రోడ్డుకి 10 లక్షల రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం చేస్తున్న ఖర్చు ఏమనాలి దీన్ని? 10 లక్షలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలతో నేషనల్ హైవేలు వేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం 10 లక్షల 4-5 రెట్లు ఎలా పెంచుకుని ఏ రీతిన అమరావతి పనులు నడుస్తున్నాయో చూడండి. ఇక బార్ లైసెన్సుల జారీకి నేడు లాటరీ. బార్ లైసెన్సుల్లో చాలామంది టెండర్లు వేయడానికి సిద్ధంగా రాలేదు. దాదాపు 428 బార్లు ఇటీవల ఖాళీగా ఉండిపోతే కేవలం 100 నుంచి 80 బార్లకు మాత్రమే టెండర్లు వచ్చాయి. వాటికే ఈరోజు లాటరీ తీస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు బార్ పాలసీ కూడా ఫెయిల్ అవుతుందా? కరేడులో ఎకరాకి 20 లక్షల రూపాయలు. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే సభలో, అంటే ఈ రోజు నుంచి శాసనసభ, శాసన మండలి మొదలవుతున్నాయి. ఆ శాసన మండలిలో వేసినటువంటి ప్రశ్నకు సమాధానం ముందుగా ఈనాడు పత్రికలో ప్రచురించేశారు. చాలా ఎంత విడ్డూరంగం చూడండి. శాసనసభలో సభ్యులు ఏం ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ ప్రశ్నకి ఏ సమాధానం ఇవ్వబోతున్నారంటూ ఈనాడులో వచ్చింది. చూడండి, ఇగో దీనికి భూసేకరణ కింద ప్రతిపాదించిన విస్తీర్ణంలో 326 ఎకరాల సేకరణ అవార్డు జారీ చేశామని, మరో 196 ఎకరాలకు సి నోటిఫికేషన్ ఇచ్చామని శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రెవెన్యూ శాఖ సమాధానం తయారు చేసింది. మిగిలిన భూమిని రైతుల సమ్మతి మేరకు సేకరిస్తామని తెలిపింది. శాసన మండలిలో సభ్యులు ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వబోతున్నారు. ఏం సమాధానం ఇస్తారన్నది ఈనాడు పత్రికలో వచ్చింది. అసలు ఇది శాసనసభ హక్కుల ఉల్లంఘన అవుతుందా? అసలు శాసనసభ నిబంధనల ప్రకారంగా ఇలాంటివి తగిన పనేనా? ఇదేదైనా సరైనటువంటి వ్యవహారమేనా? చాలా ఆశ్చర్యం. శాసన మండలిలో లేదంటే శాసనసభలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు అక్కడ సమాధానం ఇస్తారు. అక్కడ ఏ సమాధానం ఇచ్చారన్నది మీడియాలో వస్తుంది. కానీ ఇప్పుడు అంత విరుద్ధం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారులో శాసనసభలో మండలిలో సభ్యులు ఏం ప్రశ్న అడుగుతున్నారో ముందే పత్రికల్లో వస్తుంది, ముందే ఈనాడు రాస్తుంది. ఆ సభ్యులకు సమాధానం ఏమి ఇవ్వబోతున్నారో కూడా ఈనాడు పత్రికలో వచ్చేస్తుంది. ఏమనాలి దీన్ని? ఇది ఎక్కడి తంతు?
ఎంత విడ్డూరమైనటువంటి ధోరణో చూడండి. చాలా ఆశ్చర్యకరమైన చాలా. ఇక బాబు పీపీపీ ముందుకే ప్రైవేట్ కాలేజీల ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకం విషయంలో చంద్రబాబు తగ్గేదేలే అన్నట్టుగా సాగుతున్నారు. పీపీపీ మోడల్ పేరుతో మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే పనికి పూనుకున్నారు. అందులో నారాయణ ఇప్పటికే మదనపల్లి, ఆదోని ఇలాంటి మెడికల్ కాలేజీలన్నీ పరిశీలించారు. నారాయణకే మేజర్ వాటా దక్కే అవకాశం కూడా ఉంది. అంటే కార్పొరేట్ సంస్థల చేతుల్లో ప్రజారోగ్యాన్ని, ప్రభుత్వ వైద్య విద్యని పెట్టేదానికి చంద్రబాబు సర్కారు పూనుకుంటున్నారు. దీని మీద చాలా వ్యతిరేకత వస్తుంది. అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గకుండా కారు చౌకగా 100 కోట్ల రూపాయలకే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి విలువే ఉంటుంది. దాన్ని లీజు పేరుతో అప్పనంగా పప్పు బెల్లాల్లాగా కట్టబెట్టేసేదానికి సిద్ధమవుతున్నారు. మనం చూసాం కదా, ఉర్సా కంపెనీకి, ఊరు పేరు లేని కంపెనీకి 99 పైసలకే ఎకరం భూమి చొప్పున అప్పగించే ప్రయత్నం చేసి ఎలా ప్రభుత్వ స్థలాల్ని కాజేసే ప్రయత్నం ఈ కూటమి సర్కారు చేసిందో, చంద్రబాబు, నారా లోకేష్ లాంటి వాళ్ళు నడిపారో ఆ కథ అందరికీ అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఈ పీపీపీ మోడల్ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంతర్పణ సాగబోతుంది. చంద్రబాబు దానికి తగ్గట్టుగా విధి విధానాల రూపకల్పనలో జోరుగా ఉన్నారన్నట్టుగా ఈ కథనం సారాంశం. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత, కోత, వాత పేరుతో మనం ఉదయం 8 గంటల నుంచే ఈ విశ్లేషణ నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.